లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మిక్స్డ్ దాల్ కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, కందిపప్పు పావు కప్పు, మినప్పప్పు పావు కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి చీలికలు 7-8, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ 1 తరిగి పెట్టుకోవాలి, నూనె 3 స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, గరం మసాలా 1 టీ స్పూన్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు ఇంకా కందిపప్పు అలాగే శనగపప్పు ఇంకా మినపప్పును వేసుకోవాలి. అన్నీ ఒక బౌల్లోనే వేసుకొని అందులో వాటర్ పోసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులన్నింటినీ ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని అందులో గరం మసాలా వేసుకోవాలి. అంతే, పప్పు రెడీ అయ్యింది. దీన్ని దించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా మిక్స్డ్ దాల్ కర్రీ రెడీ అయ్యింది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.